సభను ఆహ్వానిస్తాను. ఎవరైనా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రజలు నిర్ణయిస్తారు. అంతిమ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. గమనిస్తే ఈ రాజకీయ కూడా లేదు. నిన్నే మాట్లాడి వేళ మాట్లాడి ప్రతిదీ కూడా మనకి ఫోన్ లో అప్డేట్ అయ్యే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది. ఇప్పుడు ఏదో గతంలో కూడా కాదు అయినప్పటికీ ఇంకా ఇదే నానుడితో ఉంటున్నారంటే చాలా ఆశ్చర్యకరం. ఎస్ లక్ష్మీకాంత్ గారి రేపు సభ ఎలా ఉండబోతుంది, అట్ ద సేమ్ టైం ఈ వివాదాలకు సంబంధించి లీగల్గా ఎలా అప్రోచ్ అవబోతుంది జనసేన పార్టీ, సమయం అవుతుంది కాబట్టి కొంచెం కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు రేపు సభ విషయం చూసుకుంటా ఉండంటే తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా రేపు పొద్దున్న అంటే రేపు గచ్చిబౌలిలో ప్లాన్ చేసుకున్నామండి. దానికి సంబంధించిన కమిటీల విషయంలో కానీ రేపు పొద్దున్న రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, కార్యాచరణ ఏంటి, భవిష్యత్ కార్యాచరణ, దానిలో భాగంగా రేపు పొద్దున ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు పోటీ చేసే విధానం గురించి వీటిలన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా అధ్యక్షుల వారు అయితే ప్రస్తావిస్తారు. ఇక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రకాల ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి. అయితే ఇక్కడ ఇంకో విషయం సార్, ఇప్పుడు రేపు సభలో చాలా హీట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం సార్, ఇక్కడ ఆల్ ఎఫ్టీఆర్ ల్యాండ్స్ ఆర్ నాట్ ఓన్డ్ బై గవర్నమెంట్, దే ఆర్ శకం సర్కారీ అండ్ శకం పట్టా ల్యాండ్స్, వైల్ శకం సర్కారీ ల్యాండ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ, శకం పట్టా ల్యాండ్స్ ప్రైవేట్ ల్యాండ్స్ విత్ కల్టివేషన్ రైట్స్ గ్రాంటెడ్ టు ల్యాండ్ ఓనర్స్. ఇక్కడ పూర్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే శకం పట్టాకిను శకం సర్కారీ ల్యాండ్స్కి ఎంత తేడా ఉందని తెలియకుండా ఇటువంటి కొంతమంది కుహానా మేధావులు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు స్థాయిని తగ్గిద్దాం అనుకుంటే కనుక రేపొద్దున్న తెలంగాణలో వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే సార్ ఇక్కడ ఇది నా దేశం, ఇది తెలంగాణ అంటే ఏదో పాకిస్తాన్లోనో ఇరాక్లోనో లేదు. మేము తెలంగాణ రానివ్వం అని చెప్పేసి సవాల్ ఇసిరితే కనుక ఇక్కడ మేము చూస్తూ ఊరుకోం. ఇది నా దేశం, నా తెలంగాణ అని చెప్పేసి మేము అనుకుంటాం. అంతేగాని ఇక్కడికి రానివ్వం అని చెప్పేసి అడ్డుకుంటే కనుక రేపొద్దున్న జన సైనికులే ఒక సమూహంగా ఏర్పడి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. రైట్, ఖచ్చితంగా ఎస్, ఖచ్చితంగా ఎస్. ఒక్కొక్క పాయింట్లో ఎస్ మల్లికార్జున గారు, ఒక్క పాయింట్లో ఎస్. సమయం అయిపోతుంది. జస్ట్ సార్ ఒకటి నేను ఈ డిబేట్ సందర్భంగా ఒకటే స్పష్టంగా చెప్తున్నాను సార్. సో జర్నలిజం ముసుగులో, మేధావుల ముసుగులో, అదేవిధంగా మీడియా అనలిస్ట్ ముసుగులో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు అంటే లైక్ ఈ విధంగా ఏమవుతుందంటే, ఒకటి సార్ కన్క్లూజన్ ఏమి ఇవ్వకుండా మీరు టైం తీసేసుకుంటే నేను ఒకటి ఏంటంటే పీపుల్స్ లీడర్స్ అంటే ప్రజలు మెచ్చినటువంటి నాయకులను కావచ్చు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసినటువంటి నాయకులని కొంతమంది కుహన మేధావులు అంటే మేధావుల యొక్క ముసుగులో కులం, మతం, ప్రాంతం వంటి ఎమోషన్స్, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి అర్బన్ నక్సలైట్లని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకించాలి. ఈ అదేవిధంగా ఒకటి ముమ్మాటికి ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, ఎన్డీఏ కూటమిని డిస్ట్రాక్ట్స్ కోసం రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా కేవలం వ్యక్తిత్వం యొక్క హననను చేసేటువంటి ఇట్లాంటి కుట్రలను ప్రజలు ఖచ్చితంగా విచ్ఛిన్నం చేయాలి. రాజకీయ పార్టీలను ఖచ్చితంగా